హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను ఏం చేసినానంటే పిల్లలకి వాఫల్ చేసినాను అనమాట. సో మా జాక్ ఇంట్లోనే ఉన్నాడు ఈరోజు, ఆయన కాఫ్ వస్తుందని. సో వాఫల్ అండ్ దెన్ వాడికి ఇష్టమైన బటర్ అండ్ దెన్ ఏం వేసుకుంటున్నాను నేను దీని మీద సిరప్. ఆయనకి హనీ కావాలంట, సో హనీతో ఆయనకి ఈరోజు వాఫల్ బ్రేక్ఫాస్ట్. జాక్ టేక్ ఇట్. హలో అండి. సో ఇందాక జాక్కి నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చినాను, ఇప్పుడు ఇది మా హస్బెండ్కి చేస్తున్నాను. సో నేను ఏం చేశానంటే బన్ మీద, అంటే దీని మీద నేను ఆల్రెడీ అవకాడో పెట్టాను, తర్వాత చీజ్ పాకెట్తో, సో పాకెట్ చీజ్ ఆమ్లెట్ అనమాట. సో ఇది పెట్టేసి తర్వాత ఇదిగో బన్. సో ఈ విధంగా మా హస్బెండ్కి నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరు అనుకుంటే మేము ఎప్పుడు చికెన్ వండుకొని తింటూ ఉంటుంది అని, ఎవరికి చేయదని. నేను ఇంట్లో ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం బ్రేక్ఫాస్ట్ చేసి పెడతా ఉంటాను అనమాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా హస్బెండ్కి నేను అవకాడో ఎగ్ శాండ్విచ్ చేశాను, జాక్ ఏమో వాఫల్ చేశాను. నేనేమో నా బ్రేక్ఫాస్ట్కి ఇది బార్లీ పౌడర్, సో బార్లీ గంజి చేసుకుంటున్నాను అనమాట. సో ఇది అండి నా బ్రేక్ఫాస్ట్. ఇది అండి బార్లీ గంజి ఇలా రెడీ అవుతూ ఉందన్నమాట. ఫైనల్గా నా బార్లీ రెడీ అయిపోయిందండి. సో ఇది అనమాట. సో నా బార్లీ వాటర్. సో ఇది అండి నా బ్రేక్ఫాస్ట్. దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ అనమాట, నా బార్లీ వాటర్. అండ్ ఇది ఏమో నా బ్రేక్ఫాస్ట్ బార్లీ వాటర్. మాకు ఇక్కడ బూస్ట్ కూడా దొరుకుతుందన్నమాట. సో జాక్కి కొంచెం మిల్క్ విత్ బూస్ట్ వేస్తున్నాను. బూస్ట్ మిల్క్. అండ్ ఇదేమో వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ అనమాట.